మండుతున్న ఎండల ప్రభావం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలని క్రానిక్ హీలింగ్ వైద్యురాలు ఎం వరలక్ష్మి పేర్కొన్నారు. రమణయ్యపేట ఇందిరా కాలనీలో నారాయణ సేవ అధ్యక్షురాలు ఎం వరలక్ష్మి సౌజన్యంతో వృద్ధులకు పాదరక్షలు విసనకరలు మజ్జిగ పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా ఎం వరలక్ష్మి మాట్లాడుతూ ఎండ ప్రభావానికి గొంతు తడారిపోతుందని, చల్లని నీరు తాగితే గొంతులోని సున్నితమైన పొరలు దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. దీంతో గొంతు, స్వరపేటిక, శ్వాసనాళాల్లో వైరస్, బ్యాక్టీరియా తేలికగా ప్రవేశించి రక్తంలో చేరి వ్యాధులను కలుగజేస్తుందన్నారు. దీని నివారణకు గాను అతి చల్లని పానీయాలు తీసుకోరాదని అన్నారు. మసాలా దినుసులతో తయారైన ఆహార పదార్థాలను తినరాదని, నిద్రించే ముందు నీళ్లు తాగాలని వరలక్ష్మి తెలిపారు. మాజీ సర్పంచ్ అడబాల రత్నప్రసాద్ మాట్లాడుతూ ప్రతి వేసవిలో గ్రామంలో వివిధ ప్రాంతాల్లో వృద్ధులకు వరలక్ష్మి సౌజన్యంతో పాదరక్షల పంపిణీ జరుగుతుందన్నారు. అదేవిధంగా వర్షాకాలంలో గొడుగులు, శీతాకాలంలో దుప్పట్లు కూడా వరలక్ష్మి సౌజన్యంతో పంపిణీ చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో రేలంగి బాపిరాజు, చింతపల్లి సుబ్బారావు, వరలక్ష్మి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఆయన చక్కటి వాళ్ళని వృద్ధులందరినీ, లేని వాళ్ళందరినీ తీసుకొచ్చారు. వాళ్ళందరికీ కూడా ఎండాకాలంలో తీసుకొచ్చిన జాగ్రత్తలు చెప్తూ ఎండాకాలంలో ఏ రకమైన ఇబ్బందులు పడతారో ఉద్దేశంతో మెజిక్ ప్యాకెట్లు, విసనకర్రలు, జోళ్ళు పంచిపెట్టడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన రత్నప్రసాద్ గారికి, మిగిలిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. వృద్ధులందరూ కూడా వేసవికాలం వచ్చిన జోళ్ళు ఇవ్వడాలు, అదే మజ్జిగ బ్యాట్లు, విసనకర్రలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మరి శీతాకాలం వచ్చిన దుప్పట్లని, వర్షాకాలం గొడుగులు, ఇటువంటి అన్ని కూడా మంచి మంచి కార్యక్రమాలు వరలక్ష్మిగా చేస్తున్నారు. మరి వృద్ధులందరూ కూడా ఈ ఎండలో, అంటే మరి రోజులకి ఎండ తీవ్రత పెరుగుతున్నందున వృద్ధులందరూ కూడా మరి తగు భద్రత చర్యలు తీసుకుని 11 దాటితే మట్టికి ఎట్టి పరిచయం బయటకు రాకుండా ఇంట్లోనే ఉండాల్సిన సందర్భం కోరుతూ మరి వృద్ధులందరి తరఫున కూడా వరలక్ష్మి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.